కథ రాజస్థాన్కి చెందిన విష్ణోయి గ్రామానిది. ఈ ఊరు ఇంతకుముందు ఎంతో అందంగా సమృద్ధిగా ఉండేది. కాని ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత ఈ ఊరు పేదరికంలోకి కూరుకుపోయింది. ఇక ఇవాళ ఈ ఊరి పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో తినడానికి కూడా తిండి లేకుండా పోయింది. ఊర్లో ప్రతి ఇంట్లో వంటగదిలో ఖాళీ గిన్నెలే మిగిలాయి. మన పూర్వీకులు ఏం పాపం చేశారో అర్థం కావట్లేదు. మన తలరాత ఇలా మారిపోయింది. అవును, రోజురోజుకి మనం ఇంకా పేదవాళ్లం అయిపోతున్నాం. కష్టపడుతున్నాము, అయినా కడుపు నిండడం కష్టమైపోతోంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ భూమి మన మీద అలిగిందేమో అని. మన పిల్లలు కూడా ఈ జీవితాన్నే గడపాల్సొస్తుంది. ఒక గుప్పెడు గోధుమ పిండినివ్వు తల్లి, ఈ సాధువు కడుపు నిండిపోతుంది. మా ఇంట్లో మేము తినడానికే ఏమీ మిగల్లేదు. మీకెక్కడ్నుంచి ఇవ్వగలను బాబా? ఈ ఊరు పేదరికంలో కూరుకుపోయింది. ధనం కాదమ్మా, మీ అందరిలోనూ నమ్మకం కరువైపోయింది. నేను చూస్తూనే ఉన్నాను. మీ ఈ గ్రామంలో బంగారపు పాత్రలు పాతిపెట్టున్నాయి. ఎక్కడా? ఊర్లో ఎండిపోయిన బావిలో. ఎంత బంగారం అంటే మీ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ధనవంతులైపోతారు. కాని అది మాకెప్పుడూ కనిపించలేదే. మీరందరూ ఆ బంగారాన్ని మామూలు కళ్ళతో చూడడం సాధ్యపడదు. అది తంత్ర సాధనతో బంధింపబడి ఉంది. ఒకవేళ మీ గ్రామస్తులకు ఖజానా కావాలనుకుంటే అమావాస్య రోజు రాత్రి నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. మేము నరబలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే తంత్ర సాధనకు ఏర్పాట్లు చేసుకోండి. ఎండిపోయిన బావి దగ్గర ఊరివాళ్లందరూ తంత్రసాధనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. బాబా బదిరా మాంసం, చాపలు, రక్తభస్మ కపాలం సేకరించి కూర్చుంటాడు. ఊరి ప్రజలారా, నరబలి కోసం నరుడు కావాలి. అప్పుడే పిశాచ బంధనాన్ని ఛేదించగలం. బాబా, మీరేం కంగారు పడకండి. ఈ గ్రామస్తులందరి కోసం మమ్మల్ని మేము బలి చేసుకుంటాము. మీరు పిశాచ బంధనాన్ని ఛేదించే ప్రక్రియను మొదలుపెట్టండి. బాబా పిశాచ బంధనాన్ని ఛేదించడానికి తంత్రసాధనను ప్రారంభిస్తారు. రక్తధార నిరోధకాయ ఛాయా ఛద్ర సంహారకాయ. బాబా రాత్రంతా కూడా తంత్రసాధనను చేస్తారు. ఎప్పుడైతే తంత్రసాధన ఆఖరి ఘట్టానికి చేరుకుంటుందో అప్పుడా ఎండిపోయిన బావి చుట్టుపక్కల ఉన్న భూమి గుల్లైపోతుంది. అదంతా చూసి ఊరి ప్రజలు భయపడతారు. బాబా, ఇక్కడ ఏం జరుగుతుంది? దీన్ని బట్టి నాకొకటి అర్థమవుతుంది. ధనాన్ని రక్షించేటటువంటి ధనపిశాచిని ధ్యానం ఛేదించబడింది. బాబా మాట్లాడుతూ ఉంటారు. అంతలోనే ధనపిశాచిని బావిలో నుండి బయటికి వస్తుంది. తన శరీరం గాలిలో ఉంటుంది. పొడవైన నల్లని జుట్టు గాలిలో పాములాగా ఎగురుతూ ఉంటుంది. కళ్ళు రక్తంతో ఎర్రగా, పగిలిన పెదవులు, పదునైన పళ్లతో తన మొహమంతా అస్థికల్లా ఎండిపోయి ఉంటుంది. చర్మం పాలిపోయి ఉంటుంది. ఆమె ధనంతో చుట్టబడి ఉంటుంది. అదంతా చూసి ఊరి ప్రజలు పారిపోతుంటారు. భయపడకండి, ధనపిశాచినికి మీరు నరబలినివ్వండి. తను ప్రసన్నురాలవుతుంది. ఊరు ప్రజలంతా ధనవంతులైపోతారు. కానీ బాబా, ప్రాణాలను ఎవరు సమర్పిస్తారు? ఎవరు కూడా తమ ప్రాణాలనివ్వరు. ధనపిశాచిని చూసి ఊర్లో వాళ్ళందరూ కూడా పరిగెడతారు. తంత్రస్థలంలో కేవలం బాబా ఒక్కరే ఉంటారు. నాకు నరబలి కావాలి, నాకు నరబలిని ఇవ్వండి. లేదు లేదు. ఎప్పుడైతే మీ దగ్గర నరబలి ఇచ్చే శక్తి లేదో అప్పుడు నన్ను ఎందుకు ఆవాహన చేశారు? ధనపిశాచిని బాబా గుండెల మీద కూర్చుంటుంది. గోర్లతో అతని ఛాతీని చీల్చి గుండెను బయటికి తీసి దానిని తినటం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే నెమ్మది నెమ్మదిగా బాబా శరీరం పూర్తిగా నల్లబడిపోతుంది. మరుసటి రోజు ఊర్లో ప్రజలందరూ బావి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చూసేసరికి బావి మరింత లోతుగా మారిపోతుంది. గోడలు విచిత్రంగా ఉంటాయి. రాళ్లన్నీ రక్తంతో తడిసి ఉంటాయి. ఆ బావిలో బంగారు ముద్రికలు తేలుతూ ఉంటాయి. అలా చూడండి, నీళ్లల్లో బంగారం తేలుతూ కనిపిస్తోంది. నిచ్చిన తిండి నేనిప్పుడే తీస్తాను. వెళ్ళొద్దు, ధనపిశాచిని నిన్ను కూడా చంపేస్తుంది. చూశావు కదా, నిన్న బాబా పిశాచ బంధనాన్ని ఛేదించారు. ఆ మహిళ బంగారం తీసుకోవడానికి చెక్కతో తయారు చేసిన నిచ్చెన సహాయంతో బావిలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మహిళ బావిలోకి ప్రవేశిస్తుందో
అప్పుడు బావిలోని నీళ్లు వేగంగా తిరగటం మొదలు పెడతాయి. ఆ బావిలో భయంకరమైన నవ్వు శబ్దం వినిపించటం మొదలవుతుంది. అప్పుడే అక్కడ ధనపిశాచిని ప్రత్యక్షమవుతుంది. కాపాడండి! ధనపిశాచిని ఆ మహిళ గుండెను బయటికి తీస్తుంది. దానిని తినటం మొదలు పెడుతుంది. అది చూసి ఊరి వాళ్ళందరూ భయంతో అక్కడ్నుంచి పరుగులు తీస్తారు. అది రాత్రి సమయం. ఊరి వాళ్ళందరూ ధనపిశాచినికి భయపడి నిశ్శబ్దంగా ఉంటారు. తమ తమ ఇళ్లల్లో బందీలుగా ఉంటారు. ఊర్లో ఆ రాత్రి విచిత్రంగా గడుస్తుంది. ఊర్లోని చెట్లన్నీ ఎంతో విచిత్రంగా కదులుతుంటాయి. మరొకవైపు బావిలో నుంచి భయంకరమైన నవ్వు వినిపిస్తూ ఉంటుంది. అది ఊరంతా దద్దరిల్లుతుంది. సైలెంట్గా పడుకో, ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. ఊర్లోకి ధనపిశాచిని తిరిగొచ్చింది. ఊర్లో వాళ్ళందరూ కూడా భయం కారణంగా తమ తమ ఇళ్లల్లో నుంచి బయటికి రాలేదు. కాని ఊర్లో భూతపు చేష్టలు చెలరేగుతుంటాయి. ఒక ముసలావిడ నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆమె మంచం కదలటం మొదలవుతుంది. ముసలావిడ నిద్రలేస్తుంది. చూసేసరికి తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. ఎదురుగా నేలమీద చాలా బంగారం పడి ఉంటుంది. ఇంత బంగారమా? బహుశా ఊర్లోంచి ఎవరో వెళ్తున్నట్టున్నారు. తన బంగారం పడిపోయుంటుంది. ఆ ముసలావిడ బంగారం తీసుకోవడానికి రోడ్డు మీదకు వెళ్తుంది. అప్పుడే చీకట్లో ధనపిశాచిని ఎర్రని కళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి. ఆమె ఆ ముసలావిడ మీద దాడి చేస్తుంది. ఆమె రక్తాన్ని తాగేస్తుంది. ఉదయం ఊరి వాళ్లందరూ రోడ్డు మీద నిలబడి ఉంటారు. ఆ ముసలావిడ అక్కడ చనిపోయి పడి ఉంటుంది. ఈమెను ధనపిశాచిని చంపేసింది. మనమేదొకటి చేయాల్సిందే, లేకపోతే ఆ పిశాచిని అందరినీ చంపేస్తుంది. పదండి, అఘోరీ బాబా దగ్గరికి వెళ్దాము. ఆయన ఏదైనా ఉపాయం చెప్పగలరు. సర్పంచ్ ఇంకా ఊరి వాళ్లందరూ అఘోరీ బాబా దగ్గరికి చేరుకుంటారు. అతనికి మొత్తం కథంతా వినిపిస్తారు. మేమందరం లోభానికి గురై ధనపిశాచిని నిద్రలేపాము. ఆవిడేమో ప్రతిరోజు అందరినీ చంపుకుంటూ వస్తుంది. ఆమె నుండి తప్పించుకోవడానికి ఏదైనా దారి చెప్పండి బాబా. ఉపాయం ఆమె స్వయంగా చెప్తుంది. నాతో పాటు పదండి. అఘోరీ, సర్పంచ్ ఇంకా ఊర్లో వాళ్లందరూ బావి దగ్గరికి వెళ్తారు. ధనపిశాచిని అందులోనే ఉంటుంది. అఘోరీ బాబా బావి దగ్గర నిలబడి ఉండి ఒక మంత్రాన్ని చదువుతారు. విభూదిని బావిలోకి వేస్తారు. ఎప్పుడైతే విభూది బావిలో వేస్తారో అప్పుడు అందులో నుంచి ఒక జ్వాల వస్తుంది. అప్పుడు ధనపిశాచిని ప్రత్యక్షమవుతుంది. చెప్పు, నువ్వు గ్రామస్తుల్ని ఎందుకు విసిగిస్తున్నావు? ఏం కావాలి మీకు? నాకు నరబలి కావాలి. మేము ఏదైతే నీకు ఇవ్వలేమో దాన్ని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అఘోరీ చెప్పిన ఆ మాట విని ధనపిశాచినికి కోపం వస్తుంది. ఆమె ఊరి వాళ్లందర్నీ చంపడానికి పరిగెడుతుంది. అప్పుడు అఘోరీ ధనపిశాచిని శరీరం మీద విభూదిని విసురుతాడు. దానితో ధనపిశాచిని కింద పడిపోతుంది. చెప్పు, నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి నీకు ఏం కావాలి? నాకు కాలసఖా బలి కావాలి. కానీ నేను విన్నంత వరకు కాల్సక చిన్నప్పుడే చనిపోయాడు. లేదు, తను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నేను చూస్తున్నాను. తను ఇప్పటికీ కూడా శ్మశానంలో కూర్చుని తంత్ర సాధన చేస్తున్నాడు. శ్మశానంలో కొన్ని శవాలు కాలుతూ ఉన్నాయి. శ్మశానంలో కాల్సఖా కూర్చొనున్నాడు. అతని మెడలో అస్థికల మాల ఉంది. లలాటంలో రక్త తిలకముంది. సమాధి ముద్రలో ఉన్నాడు. నేత్రాలు మూసి ఉన్నాయి. అన్ని వైపులా పుర్రెలు ఉన్నాయి. కపాలంలో అగ్ని రగులుతూ ఉంది. నాకు తన బలి కావాలి. ఆ తర్వాత నేను విష్ణోయి గ్రామం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ధనపిశాచిని ఆ మాట చెప్పి అక్కడే విలీనమైపోతుంది. ఊరి వాళ్లందరూ ఆలోచిస్తారు. కాల్సఖా తన చిన్న వయసులోనే చనిపోయాడు. మరతను శ్మశానంలో తంత్ర సాధనను ఎలా చేయగలడు? ధనపిశాచిని కాల్సఖానే బలిగా కావాలని ఎందుకు అడుగుతోంది? ధనపిశాచినికి కాల్సఖాతో ఏం సంబంధం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం ముడిపడి ఉండండి మాతో పాటు జటాధర 2వ భాగంలో.